ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు ఇక్కడ? చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసినప్పుడు నీవు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నీకు ఆలకించడు. ఎందుకని ఆలకించడు? నీలో ఉన్న ఒక స్వభావమును బట్టి, నీలో ఉన్న స్వభావమును బట్టి, నీలో ఉన్న అహంకారాన్ని బట్టి, నీలో ఉన్న పాపమును బట్టి. నీకు తెలుసు నువ్వు పాపం చేస్తున్నావని, నీకు తెలుసు నువ్వు అది అబద్ధము దేవునికి నచ్చదని, నీకు తెలుసు లంచము దేవుడు మెచ్చడు, ఇది శాపంగా పాపంగా మారిద్దని తెలుసు. ప్రతి మెసేజ్లో నేను చెప్తున్నాను. చూడండి ప్రియమైన వారలారా, నిత్యము కూడా నీవు ఎలా ఉంటున్నావు పరిశీలించుకో. ఒక పాస్టరమ్మకి, ఒక ఎలుగెత్తి ప్రార్థన చేసే ఒక ప్రార్థనా పర్రాలకి నీ అప్పజల్లిల బిడ్డల ఈ ప్రవర్తన ఎలాంటిదో నీకు దేవుడు చూపించలేదా? లోకులి చూపించినప్పుడు నీ బిడ్డ గురించి నీవు దేవుడు చూపించలేదా? దేవుడు దుర్మార్గుడా? 200 మంది సంఘం ఏమైపోయింది ఈ రోజున? నీ అంతటికి నీవే ఆ శాపాన్ని పాపాన్ని తెచ్చిపెట్టుకున్నావు. యథార్థమైన స్వభావము నీ దగ్గర లేదు కనుక ఎవరిని ప్రేమించా? బిడ్డలను ప్రేమించి సాతాను చూపించిన దర్శనాన్ని దేవుడే చూపించాడని మోసపోయావు. నాకు దేవుడు చూపించాడండి, నేను పెళ్లి చేస్తున్నాను. నీకు తెలిసి నీవు తప్పు చేశావు. దేవుడు ఒక్కసారి చూపిస్తాడు. మహాప్రార్థనా పరురాలు, ఈ మహాప్రార్థనా పరుడు అయితే 2 సార్లు చూపిస్తాడు. ఇంకంతే. సాతాను నిత్యము కళ్ళు మూసుకుంటే చూపిస్తాడు వాడు, కళ్ళు మూసుకుంటే మాట్లాడతాడు వాడు. ఎందుకని నీ హృదయాన్ని పరిశీలించుకోలేకపోతున్నా? యాకోబు హృదయాన్ని పరిశీలించుకున్నాడు. జాగ్రత్త, రేపు తీర్పు ఉన్నది. ప్రియ సేవకురాలివి, ప్రియ సేవకులారా, సేవకురాండ్లారా, జ్ఞాపకం చేసుకో. ప్రియ ప్రార్థనా పరులు అంటున్నారు, ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. పరిశీలించుకోండి మీ హృదయాలను. దయచేసి మీ హృదయాలను పరిశీలించుకొని దేవునితో, ముఖ్యంగా ఏమిటంటే దేవుడు మాట్లాడుతున్నాడా, దయ్యం మాట్లాడుతున్నాడా అని గ్రహింపు కలిగి నీవుండు. నీ సంఘము అభివృద్ధి పడాలి, నీ సంఘము దేవుని రాజ్యములో ఉండాలి అంటే, నీ సంఘము దేవుని రాజ్యములో ఉండాలి అంటే ముందు నీవు ధ్యానించు, గమనించు, కనిపెట్టు. సంచేసుకొని ఇళ్ళమిడి తిరగటం కాదు. సంచేసుకొని ఇళ్ళమిడి తిరగటం కాదు. 2 గంటలు ప్రార్థన చేస్తే 4 గంటలు కనిపెట్టాలంట. 2 గంటలు ప్రార్థన చేస్తే 4 గంటలు గమనించాలంట, ధ్యానించాలంట, నెమరు వేయాలట. వాక్యములో ఉన్నది, బైబిల్లో ఉన్నది వాక్యము పౌలు గారు చెప్పాడు, అలాగే కొంతమంది దైవ సేవకులు చెప్పారు. యేసన్న గారు కూడా చెప్పిన మాటలు ఉన్నవి. ప్రార్థన చేశాము, లెగిసి వచ్చేసాము. మోషే 40 రోజులు ఎందుకు రాత్రి పగళ్ళు ప్రార్థన చేశాడు కళ్ళు మూసుకొని? కొత్త నిబంధనలో అపోస్తులైన యోహాను గారు పద్మసా దీపములో ఉన్నప్పుడు ప్రార్థన చేసి ప్రకటన గ్రంథము యొక్క దర్శనాలను చూసి ఆ దర్శనాల ప్రకారంగా ప్రకటన గ్రంథం రాశాడు. నువ్వే దర్శనాలు చూస్తున్నావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో నీవు మాట్లాడి ఉంటున్నావు? జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ సంఘం ఈ రోజున చల్లా చెదురైపోయింది. నీవు నిందల పాలవుతున్నావు. తెలుసుకో. నోరు తెరిస్తే అబద్ధపు మాటలు, ప్రవచనాలు చెప్పిద్దండి. అబద్ధపు దర్శనాలు చెప్పిద్ది.
అని చెప్తున్నారు. ఎప్పుడో నువ్వు జారిపోయావు. ఎక్కడ జారిపోయావో ప్రశ్న వేసుకో. నువ్వు ఎక్కడ నుంచి మళ్ళీ నీవు లెగాలో ప్రశ్న వేసుకో. నువ్వు ఎక్కడ లెగాలో ప్రశ్న వేసుకో. ఎక్కడ జారిపోయావో గుర్తు చేసుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుడైన యెహోవా వ్యభిచారి మారు మనసు పొందుతానికి క్షమించుతాడు, కానీ వ్యభిచారిని ప్రేమించడు. వ్యభిచారములో నుంచి పక్కకొచ్చిన స్త్రీని ప్రేమించి ఆదరించి ఆమెను ఆశీర్వదిస్తాడు. వ్యభిచారుతూ ఉండి దేవునిలో ఉంటూ వ్యభిచారంలో ఉంటే నువ్వు ఏమాత్రము కూడా దేవుని రాజ్యానికి వారసుడవు కాదు. నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. దేవుని ముఖం నువ్వు చూడవు, నీ ముఖం దేవుడు చూడడు. పరిశీలించు. ఒక వ్యభిచారిని నువ్వు ఎంకరేజ్మెంట్ చేసి భయము భక్తి నేర్పకపోతే అది కూడా శాపంగా మారింది. నువ్వు పరిశీలించుకో. అది కూడా శాపంగా మారి. నీకు తెలుసు, తల్లివైన నీకు తెలుసు, తండ్రివైన నీకు తెలుసు నీ బిడ్డ గురించి. రేపటి రోజున ఏమంటాడు? నీ బిడ్డలకే నువ్వు సరిగ్గా మంచి మర్యాద నేర్పించినప్పుడు నీ ముఖము నేనెక్కడ చూస్తాను, నా ముఖం నువ్వెక్కడ చూస్తావు? నీకు సంఘము అభివృద్ధి ఎలాగా అవుద్ది? దేవుడు అందరినీ ఒకేలాగా చూస్తాడు. పాపాత్ములను శిక్షిస్తాడు, పరిశుద్ధంగా ఉండే వాళ్ళని ఆశీర్వదిస్తాడు. చూడండి, యెహోషువ కాలేబు వ్యభిచారి ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఆ రోజు నుంచి ఇంకా వ్యభిచారం చేయలేదు. ఆమె ఆ రోజు నుంచి యెహోషువ పంపించాడు ఏగుల వారిని పంపించినప్పుడు ఆ ఏగుల వారు వ్యభిచారపు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మనుషులు ఏమంటున్నారు? అయ్యా, మీరు మీ దేవుడైన యెహోవా మీ పక్షాన చేసిన గొప్ప కార్యాలు నేను విన్నాను. మీరు ఈ రాజ్యం మీదకి వచ్చినప్పుడు మీకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని మా తల్లి తరపు వారిని, మా తండ్రి తరపు వారిని, మా అక్క చెల్లెల తరపు వారిని, మా అన్నదమ్ముల తరపు వారిని మీరు ఏమీ చేయవద్దు. మీ దేవుడు గొప్పవాడు. ఇక నుంచి ఈ వృత్తిని నేను మానివేసి పవిత్రురాలిగా జీవించుతూ నేను ఇశ్రాయేలీయులలో కలుస్తాను. ఆమె ఆ రోజు నుంచి వారి వంశంలో ఎవ్వరూ ఏ పాపము చేయలేదు. యెహోషువ కొన్ని గ్రామాలను, కొన్ని పట్టణాలను ఇశ్రాయేలీయులకు పంచినప్పుడు ఆ ఇశ్రాయేలీయులతో పాటు వీరికి కూడా ఒక పట్టణాన్ని ఇస్తాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం పొందిందండి! ఎంత గొప్ప దీవెన పొందింది ఆమె. ఏగుల వారిని దాచిపెట్టినందువలన ఆ ఏగుల వారి పుణ్యమా అంటూ వారు పరిశుద్ధులయ్యి ఇశ్రాయేలీయుల్లో కలవబడి విగ్రహారాధికులు ఇశ్రాయేలీయుల్లో చేర్చబడిన తరువాత వారికంటూ ఒక స్వాస్థ్యం అనగా ఒక గ్రామముని వారికి ఇచ్చాడు యెహోషువ. మరి నీవెలా ఉన్నావు? పేరుకు క్రైస్తవుడిగా ఉంటున్నావా? పేరుకు క్రైస్తవుడిగా ఉంటున్నావా? చేసే పనులన్నీ చేస్తున్నావా? యెషయా గ్రంథములో ఉంది కదా, నీ హృదయములో ఒక పలకను నేను పెట్టి తిని ఆ పలక మీద నేను ఎప్పుడు దినదినము నీవు చేసిన ప్రతి కార్యమును నేను రాస్తున్నాను అంటున్నాడు. మరి నీవెలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? నీ స్థితి ఎలా ఉంది? నీ గతి ఎలా ఉంది? పరిశీలించుకో. నేను ఒక పాస్టర్ గారితో స్నేహం చేసే చానాడు.
చానాళ్ళు స్నేహం చేస్తే శనివారం రాగాలని అనేవాడు, దావీదు నీవు విజ్ఞాపన ప్రార్థనలో ద్రాక్ష కాయి పట్టుకొని నోటిలో పెట్టుకున్నావా, గుటక వేశావా, అప్పుడు నువ్వు బల్లలో పాలు పంపులు పొందు. నువ్వు రొట్టె పట్టుకున్నావు, ఆ రొట్టెను చింపి దానిని నోటిలో పెట్టుకున్నట్లుగా దర్శనం వచ్చిందా? ఆ దర్శనం వచ్చినప్పుడే నీవు బల్లలో పాలు పంపులు పొందు, లేకపోతే పొందవద్దు. వాక్యము పరిశుధాత్ముడిస్తున్నాడు, రెఫరెన్సులు తీస్తున్నాడు, వస్తున్నాను. డబ్బులు పరిశుధాత్ముడిస్తున్నాడు. డబ్బులు కూడా నాకు ఇక్కడికి వస్తానికి కొంతమంది విశ్వాసులు ఇస్తున్నారు కనుకనే నేను వస్తున్నాను ఇక్కడికి. వారి పేర్లు చెప్తానయ్యా అంటే వద్దు వద్దు, పేర్లు చెప్తే మాకు ఆశీర్వాదము ఉండదు అంటే నేను పేర్లు చెప్పకుండా ఉంటున్నాను. కుడి చేతితో నీవు కానుక ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు. మా పేర్లు మటుకు దయతో చెప్పొద్దు, ఎందుకంటే మాకు దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు. చూడండి ప్రియమైన వారులారా, తెలిసి దేవుని వెలుగుకి అనగా పరిశుధాత్మకు దూరం అయ్యావు. లూసిఫర్ ఏమన్నాడు? ఒక మాట అన్నాడు కదా, నేను సంగీతము వాయించితే, నేను పాటలు పాడితే అద్భుతముగా ఆశ్చర్యముగా దేవుడైన యెహోవా మైమర్చిపోతున్నాడు, కనుక నేనే దేవుడను, నన్ను బట్టి ఆయన మహిమరుస్తున్నాడు, నేనే సూత్రధారిని, ఈ దేవదూతల అందరికన్నా పైవాడను, నేను ప్రధాన దేవదూతను అన్నప్పుడు దేవుడైన యెహోవా ఏం చేశాడు? కిందకి పడతోశాడు. గర్వం. అన్ని దర్శనాలు దేవుడే చూపిస్తున్నాడు అనుకుంటావు, గర్వం. చాలామంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది సేవకులు వెళ్ళాను కొన్ని చోట్లకు నేను మీటింగ్లకి, అమ్మమ్మమ్మో నీసు తిన్నాయా, నేను దానియేలులాగా ఉంటాను. నువ్వు తిండిని మానుకున్నావు, మంచిదే సైన్స్ ప్రకారంగా, కానీ తిండిపోతుతనం అనేది మనస్సులో ఉండకూడదు. ఎదటివాడు తిండిపోతి లేదా ఎదటివాడు తింటున్నాడని అసూయ ఉండకూడదు. ఎదటి వాడిని బట్టి ఎటువంటి అసూయ కూడా నీలో ఉండకూడదు. పాస్టర్లు ఏముంటుందంటే ఎక్కువగా కూడా వాక్యము మాకు 10 నిమిషాలు ఇవ్వలేదే అని అసూయ, ప్రార్థన మాకు ఇవ్వలేదే అని అసూయ, మంచి భోజనం పెట్టలేదని అసూయ, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అనే ఒక అసూయతో పాస్టర్లు ఎదగలేకపోతున్నారు. కరెక్ట్గా వాక్యానుసారంగా ఉన్నోడు దరిద్రంలో ఉంటున్నాడు. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? దరిద్రుని నిట్టూర్పును బట్టి నేను లెగుస్తాను అంటున్నాడు. ఆలోచించండి. ఇంకొక వాక్యం చూసుకుందాం ప్రియమైన వారులారా. యెషయా గ్రంథము 59:2, మీ పాపములు నా ముఖమును మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఈ రోజుల్లో పాస్టర్లు ఎలా ఉన్నారంటే, ఎదటి వాడిని ఏ కాడికి విమర్శించటమే, ఎదటి వాడిని ఏ కాడికి కూడా విమర్శించటమే, కానీ ముందు నేను చెప్పిన వాక్యము పరిశుధాత్ముడు చెప్పాడా, నా అంతటికి నేను పుస్తకాలు చదివి చెప్తున్నానా, లేకపోతే భక్తులు అంతకుముందు మా నాన్నగారు పాస్టర్ కనుక ఆయన రాసిన పుస్తకం తీసుకొని నేను చెప్తున్నానా, దాన్ని ధ్యానిస్తున్నానా అని ఆలోచనే ఉంటుంది. కానీ నేను పరిశుధాత్ముడి మీద పూర్తిగా ఆధారపడి వాక్యముని పరిశుధాత్ముడే నా విశ్వాసులకి ప్రకటిస్తున్నాడా, నా విశ్వాసం లేదా దేవుని బిడ్డలకి పరిశుధాత్ముడైన దేవుడు వాక్యముని విడమర్చి విప్పి చెప్తున్నాడా అనే ఒక గమనం ఉండట్లేదు పాస్టర్లకి. ఎలా ఉంటున్నారంటే, పుస్తకాలు ఈ మధ్య బాగా దొరుకుతున్నాయి, తెచ్చుకొని చదువుకొని చెప్తున్నారు.
లేదంటే తండ్రి పాస్టర్ అయితే ఆ తండ్రి రాసిన డైరీని తీసుకొని చదివి చెప్తున్నారు. నీకు దేవుడు అప్పచెప్పిన సంఘానికి ఆ పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడి వారి వారి హృదయాలు ఈ రోజున ఎలా ఉంటాయో పరిశీలించి వాక్యం చెప్తున్నాడా? అది ఎవరు చేస్తారా అంటే పరిశుద్ధాత్ముడే చేస్తాడు. ఈ రోజున స్టాక్ మార్కెట్కి వెళ్తే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు, రేపున్న రేటు ఎల్లుండి ఉండదు. అలాగే ఈ రోజున ఉన్న మనిషి యొక్క హృదయము ఆలోచనలు యావత్తును ఇదిగో ఈ రోజు ఉన్న ఆలోచనలు రేపు ఉండవు. వారి హృదయానికి తగినట్లుగా మాట్లాడేవాడు ఎవడయా అంటే పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముడి మీద నీవు ఆధారపడి నీవు వాక్యమును ప్రకటిస్తున్నావా? నీవు నిజమైన సేవకుడివేనా? ఆ బిడ్డలు నీకు అప్పచెప్పిన బిడ్డల్ని వారి వారి హృదయాలకి పరిశుద్ధాత్ముడికి తెలుసు కనుక ఆ పరిశుద్ధాత్ముడిని ధరించుకొని వారికి నీవు నీ కన్న బిడ్డలకు చెప్పినట్లుగా మంచి మర్యాద నేర్పిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ఎలా ఉంటున్నావు నీ పరిస్థితి? ప్రియ విశ్వాసి, నీవు ఎలాగా వింటున్నావు కూడా నీ హృదయాన్ని పరిశీలించుకో. మరొకసారి చదువుకుందాం. పాపం అని ఎందుకన్నానంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడి వాక్యము చెబితే అది పాపములోనికి రాదు. మనుషులు రాసిన పుస్తకాలను తీసుకొని నీవు మాట్లాడిన ఎడల అది పాపముగా దేవుని దృష్టిలో బలముగా ఉంటది. జ్ఞాపకం చేసుకో. మరొకసారి ఇదే మాట చదువుకుందాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. 2 గంటలు గంట ప్రార్థన చేయండి. ప్రభువా, రేపు ఆదివారం నీ బిడ్డల హృదయాలు ఎలా ఉన్నాయో నీకు తెలుసు. వారు మారు మనసు పొందటం కొరకు పరిశుద్ధాత్ముడికే వారి హృదయాలను పరిశీలిస్తాడు కనుక ఆ పరిశుద్ధాత్ముడే రేపటి రోజున ఆదివారం ఆరాధన జరిగేటప్పుడు వాక్య వర్తమానము నీ బిడ్డలకి హత్తుకునేటట్లుగాను గుచ్చుకునేటట్లుగాను వారి వారి హృదయాలను పశ్చాత్తాపముతో యాకోబు వలె విరిగి నలిగిన హృదయముతో వారు మనస్సులను నీవు మార్చగల సమర్థుడివని ప్రార్థన చేస్తున్నావా? నీకు అప్పచెప్పాడుగా 2000 మందిని, 5000 మందిని అప్పచెప్పాడుగా. మరి 5000 మందిలో ఒక్కడికైనా నీవు చెప్పే వాక్యము హత్తుకుంటుందా, గుచ్చుకుంటుందా? నీ కొడుకు తప్పు చేస్తే కర్ర తీసుకొని కొడతా, తప్పునైనా ఇది పరిస్థితి ఇది అని. అదిగో అలాగా వాక్యం అనే దుడ్డు కర్రతో నువ్వు చెప్తున్నావా? నీ సొంత మాటలు చెప్తున్నావా? నీ సొంత మాటలు చెప్తున్నావా? పరిశీలించుకో, గమనించుకో, ఆలోచించుకో. నీవు కూడా ఆలోచించుకో. ఇంకో మాట చూసుకుందాం ప్రియమైన వారులారా. అదే యెషయా గ్రంథము 64:7 వాక్యము. నీ నామమును బట్టి నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒక్కడును లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోక్షించుకుంటాడు. అలాగా ప్రోక్షించుకునేవాడు కూడా లేకపోయాడు. నీవు ముఖముని మాకు చాటు చేసుకొంటివి, మా దోషముల చేత. చూడండి ప్రియమైన వారు, గమనించండి. మరొకసారి చదువమ్మా. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒక్కడును లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకొని వాడు ఒక్కడు కూడా లేడంటండి. నామమును బట్టి ధ్యానించువాడు ఒక్కడును లేడు. దేవుని నామాన్ని బట్టి ఏమని ప్రార్థన చెయ్యాలి? ఈ పగలంతా కూడా కాపాడావు తండ్రి, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. కెరూబులు శరాబులు
నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ధ్యానిస్తున్నారు. వారికిచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. పాపినైన నన్ను క్షమించి నా పాపములను కడిగివేసి ఈ పగలంతా కూడా నన్ను పరిశుద్ధులను లిస్టులో ఉంచావు కనుక నాలో ఏదైనా పాపం ఉందేమో క్షమించు అని దేవుని నామాన్ని ధ్యానించుతూ ప్రభు అయిన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అనాలి. అయితే ఆయన ధ్యానము చేయలేకపోతున్నాడు. ఇప్పుడు చాలా మంది ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి అనట్లా. క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి అంటే పేతురు గారు చెప్పారుగా, అంత్యక్రీస్తా? ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో నుంచి లేపబడిన తరువాత ఆయన క్రీస్తు అయ్యాడు. ఎందుకని? మృత్యువుని సాతాను శోధనని జయించాడు గనుక. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, అంత్యక్రీస్తు ఉన్నాడు. నీ ప్రార్థన అంత్యక్రీస్తులోనికి వెళుతుందా? లేపబడి సాతాన్ని జయించి మరణాన్ని జయించిన ప్రభు అయిన యేసు క్రీస్తులోకి వెళుతుందా? అది కూడా ధ్యానం చేసుకో. అది కూడా ఒకసారి పరిశీలించుకో. అది పరిశీలించుకోవాలంటే నీ హృదయాన్ని పరిశీలించుకో. నీ కోడళ్ళ విషయంలో ఎలా ఉంటున్నావు, నీ కొడుకుల విషయంలో ఎలా ఉంటున్నావు, నీకు చిన్న కొడుకు విషయంలో ఎలా ఉంటున్నావు, పెద్ద కొడుకు విషయంలో ఎలా ఉంటున్నావు, పెద్ద కొడుకు పిల్లల విషయంలో ఎలా ఉంటున్నావు, చిన్న కొడుకు పిల్లల విషయంలో ఎలా ఉంటున్నావు, చిన్న కోడల విషయంలో ఎలా ఉంటున్నావు, పెద్ద కోడల విషయంలో ఎలా ఉంటున్నావు, నీ హృదయాన్ని పరిశీలించుకోమని కోరుతున్నాను. ఎవరు నీవు? క్రైస్తవుడివి ప్లస్ ఒక గొప్ప సేవకుడివి. జ్ఞాపకం చేసుకో. లాస్ట్గా ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం ప్రియమైన వారులారా. లాస్ట్గా ఇంకొక మాట చూసుకొని మనము ముగించుకుందాం. చూడండి, ఎవరిళ్ళు? యాకోబు వంశస్థులు. యాకోబు వంశస్థులు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఏం చేశారు అనగా, ఇశ్రాయేలీలు అనగా మారు మనసు పొందిన క్రైస్తవుడు ప్రతి ఒక్క విశ్వాసికి సాదృశ్యం. మారు మనసు పొంది బాప్టిస్టం తీసుకున్నావు, నిజమైన మారు మనసు పొందావా? నీ హృదయాన్ని పరిశీలించుకో. నిజమైన మారు మనసు పొందితే నీవు ఇల్లు వాస్తు చూపించుకో. నిజమైన మారు మనసు పొందితే నువ్వు పిల్లల పెళ్ళిళ్ళకి నీవు ముహూర్తాలు పెట్టించుకో. ఆ ముహూర్తాలు పెట్టిన ముహూర్తాల ప్రకారంగా ఏ పెళ్లి జరగదు క్రైస్తవుల. అలాగే ప్రియమైన వారులారా, నీ హృదయంలో విగ్రహారాధన ఏమున్నదో పరిశీలించుకో. చదువుకుందాం ఈ ఒక మాట. హెజ్కేలు గ్రంథము 39:23. హెజ్కేలు. మరియు ఇశ్రాయేలీలు అదిగో చూడండి, తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరస్ముఖుడనై వారు ఖడ్గము చేత కూలునట్లుగా వారికి బాధించు వారికి అప్పగించుతననియు అన్య జనులు తెలుసుకోవటానికట. ప్రియమైన వారులారా, ఈ ఒక్క మాటను మనం ధ్యానించుకుందాం. ఎవరు తెలుసుకోవాలి? అన్య జనులు. ఇందాక చెప్పుకున్నావు కదండి, యెహోషువ నడిపిస్తుండగా యెహోషువ ఏగుల వారిని పంపించినప్పుడు ఆ ఏగుల వారిలో ఈ అన్యురాలైన వ్యభిచారి తెలుసుకొని మారు మనస్సు పొందింది. ఇశ్రాయేలీయుల ప్రజలు యెహోషువ నడిపిస్తుండగా, అయ్యా ఆ దేశమును పాడు చేయండి, ఆ దేశంలో ఏది మీరు ఆశించవద్దు అన్నప్పుడు బంగారపు దిమ్మెలను తెచ్చుకొని ఏం చేశారు? వారుంటున్న గుడారము పక్కలో పెట్టుకున్నప్పుడు ఆ గుడారము పక్కనున్న ఆ బంగారపు దిమ్మెను బట్టి అన్య జనులలో వీళ్ళు ఓడిపోయి నష్టపోయి శాపాన్ని పొందినట్లుగా రాయబడి ఉన్నది. యెహోషువ ప్రార్థన చేయగా, నేను ఆ దేశంలో ఏ వస్తువుని తాకవద్దన్నాను. నీ ప్రజలు అనగా ఇశ్రాయేలీయుల ప్రజలు బంగారపు దిమ్మెలను తెచ్చుకొని వారు
గుడారములో దాచుకొని ఉన్నారు కనుక నేను అన్యజనులకు వీరిని అప్పజెప్పానయ్యా. నా ఆజ్ఞకు లోబడలేదు, నా మాటకు వీరు లెక్క చేయలేదు. నేను దేవుడును, నన్ను ప్రేమించలేదు కనుక బంగారము కొరకు, ధనము కొరకు, అధికార పీఠము కొరకు, పొగడ్తల కొరకు పడిపోతున్న క్రైస్తవులారా జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడెక్కడ? పొగడ్తలకు, బంగారము కొరకు, అధికార పీఠము కొరకు పరుగులు తీస్తున్న క్రైస్తవులారా జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ నీతో ఉండదు. అన్య జనురాలైన ఈ స్త్రీ ఏం చేసింది? దేవుడైన యెహోవా చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నేను విన్నాను, నేను చూశాను, నాకు తెలుసు. మీరు వచ్చినప్పుడు ఇదిగో మా కుటుంబాలను కాపాడండి అని ఏగుల వారిని బతిమలాడి ఆమె ఏం చేసింది? వారితో ఒక ఒప్పందన, ఒక ప్రమాణము చేపించుకుంది. అప్పుడేమన్నారు? అమ్మా, ఈ కిటికీలో నుంచి మమ్మల్ని దింపావు గనుక అదే కిటికీకి ఎర్రదారము కట్టు. ఎర్రదారానికి ఎరుపుకి ప్రభు అయిన యేసుక్రీస్తు సాదృశ్యం. రక్త పాప శాపముని కడిగి వేసిద్ది. మీ శాపమును పాపమును కడిగి వేసిద్ది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఈ రక్తము అలాగే ఎర్ర దారానికి సాదృశ్యమై ఉన్నదని వాళ్ళు చెప్పి ఆ ఏగుల వారు వెళ్ళిపోయారు. ఏగుల వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ దేశం మీదకు వచ్చినప్పుడు ఆ దేశములో వారిని రక్షించాడు. వారు ఇశ్రాయేలీల ప్రజలలో కలిశారు. వారు ఏ పాపము చేయలేదు, విగ్రహారాధన చేయలేదు కనుక ఇశ్రాయేలీలతో పాటు వారికి విగ్రహారాధన చేసిన వారికి, అన్యజనులకు దేవుడు క్షమించి వారికి స్వాస్యముని ఇశ్రాయేలీలతో పాటు ఇచ్చినట్లుగా రాయబడి ఉన్నది. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్య వర్తమానం అందించువాడు పరిశుధాత్ముడు. వింటున్న ప్రతి తండ్రికి, ప్రతి తల్లి హృదయాన్ని మీరే పురిగొలిపి ఈ నామానికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని, ఆత్మతో, సత్యంతో, జీవంతో నింపమని, పరిశుద్ధపరిచి పవిత్రపరచమని, పాపినైన నన్ను కరుణించినందుకై, రక్షించినందుకై, ఈ పనిని, నీ పనిని ఈ దీనుడి చేత చేపించుకుంటున్న రీతిని బట్టి మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ చిత్త ప్రకారంగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి. శోధనని, కీడుని వింటున్న ప్రతి తండ్రికి, తల్లికి తప్పించి నాకు కూడా శోధనని, కీడును తప్పించి మహిమ పొందమని నా ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తము చేసి రక్తం యేసు సంపూర్తి కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.